see the true marksmanship of disciple. అక్కడ శిష్యుల యొక్క ప్రభు చెప్పేదాన్ని పాటించే విధానం మనం చూస్తాం. శిష్యులు అంటే ఎలాంటి వారు అని, శిష్యులు అంటే ఎలాంటి వారు అని మనం ఇక్కడ చూస్తున్నాము. implicit obedience to their master. వారి యొక్క యజమానికి వెంటనే లోబడటము. That is discipleship. అదే శిష్యత్వం అంటే obedience, లోబడటము. what my Lord, what my master says, that I have to obey. నా ప్రభు, నా యజమాని నాకు ఏం చెప్తారో అది నేను ఖచ్చితంగా చేయాలి, దానికి లోబడాలి. He did not give any special instruction. లేదా ప్రత్యేకమైన ఆజ్ఞ ఇక్కడ ఇవ్వలేదు ప్రభు. To some people, కొంతమందికి 10 times we have to tell. ఒక విషయాన్ని 10 సార్లు చెప్పాలి. Till then they won't be satisfied. అప్పటి వరకు వారికి తృప్తి పొందరు. And what did you say, sir? మీరేం చెప్పారయ్యా? Which village? ఏ గ్రామము? Oh, this village. ఈ గ్రామమా? And how to find out? ఎలా కనుక్కోవాలి దాన్ని నేను? What is the address? అక్కడ ఉన్న చిరునామా ఏంటి? In which house? ఏ ఇంట్లో ఉంటుంది? Ass will be tied. ఈ గాడిద ఎక్కడ కట్టబడి ఉంటుంది? ఏ ఇంట్లో కట్టబడి ఉంటుంది? Many houses there will be asses tied. ఎన్నో ఇళ్లలో గాడిదలు కట్టబడి ఉంటాయి కదా. Give me the location. నాకు కరెక్ట్ సరిగ్గా నా యొక్క స్థలం చెప్పండి. And give me the name of the owner. లేదంటే ఆ ఇంటి యజమాని యొక్క పేరు ఇవ్వండి. No, లేదు. they did not question the Lord. ప్రభువుని అలాగా వారు ప్రశ్నించలేదు. Go to the nearby village. ఆ దగ్గర ఉన్న గ్రామానికి వెళ్ళండి. And there you will find an ass with a colt, a foal tied there. అక్కడ ఒక గాడిదను దాంతో ఉన్న ఒక గాడిద పిల్లను మీరు చూస్తారు, కట్టబడి ఉంటాం మీరు చూస్తారు. That's all the Lord said. అదే ప్రభు చెప్పారు. And when you do that, మీరు అది చేస్తున్నప్పుడు the owners may come and question you. యజమానులు వచ్చి మిమ్మల్ని అడగవచ్చు. You just say the master, the Lord needs of this. ప్రభువుకి యజమానికి ఇది అవసరం అని చెప్పండి అంతే. There again, immediately they believed and obeyed the Lord. అక్కడ వెంటనే వారు నమ్మి అక్కడ కూడా వెంటనే నమ్మి ప్రభువుకి లోబడ్డారు వాళ్ళు. When the Lord said, go to that village, ప్రభువు చెప్పినప్పుడు ఆ ఊరికి వెళ్ళాలని చెప్పినప్పుడు simply they obeyed. వెంటనే వారు లోబడ్డారు. And the Lord said, go and untie that ass. ప్రభు అన్నారు ఆ గాడిదని విడిపించండి అని చెప్పినప్పుడు immediately they went. వెంటనే వారు వెళ్ళి చేశారు. And the owner asked for it. ఆ యజమాని అడిగాడు, why you are doing like this? మీరు ఇలా ఎందుకు చేస్తున్నారండి? Tell that the Lord wants it. చెప్పండి ప్రభువుకి ఇది అవసరమని. Obedient men. లోబడే శిష్యులు వాళ్ళు. See how it would have rejoiced the heart of the Lord. ప్రభువు యొక్క హృదయం ఎంతగానో సంతోషించి ఉంటుంది. See how many of us, మనలో ఎంతమంది we never obey the word of the Lord. ప్రభు యొక్క మాటకి ఎప్పుడు లోబడము. Second, రెండోదిగా we don't have faith to believe the word of the Lord. దేవుని ప్రభు యొక్క మాటకి నమ్మటానికి మనకు విశ్వాసం లేదు. He will say so many things. ప్రభు ఎన్నో విషయాలు చెప్తారండి. How can we obey him like this? ఇలా మనం ఎలా లోబడతాం In ప్రభుకి? a situation like this, ఇలాంటి పరిస్థితుల్లో how can we simply obey the Lord? ప్రభుని అలా గుడ్డిగా ఎలా నమ్మటం, లోబడటము? First of all, it is very difficult to locate the exact place. మొట్టమొదటిగా అక్కడ ఖచ్చితంగా ఆ స్థలంకి వెళ్ళటమే చాలా కష్టము. We have to go and search and search and search. మేము వెళ్ళి వెతకాలి. In which house the ass was tied with a colt. ఆ యొక్క ఏ ఇంట్లో ఆ యొక్క గాడిద పిల్లతో కట్టబడి ఉంటుంది. We have to go in search of such a thing all over the village. ఆ గ్రామం అంతా మేము వెళ్ళి వెతకాలి దాని కోసము. No friend, లేదు స్నేహితులారా, when we obey the word of the Lord implicitly, ప్రభు యొక్క మాటకి వెంటనే మనం లోబడినప్పుడు with faith, విశ్వాసంతో everything will be in its proper place. అన్ని వారి స్థలంలో అన్ని జరిగిపోతాయి ఉంటాయి. When we go into that village, మనం ఆ యొక్క గ్రామంలోకి వెళ్ళినప్పుడు with the belief, విశ్వాసం నుంచి నమ్మిక ఉంచి, and the Lord will keep that house in front of us. మన ముందు ప్రభు ఆ యొక్క గృహాన్ని ఉంచుతారు. And there అక్కడ we will see the ass and the colt. అక్కడ గాడిద పిల్లను మనం చూస్తాము. Exactly what the Lord said it would be happen. ఖచ్చితంగా ప్రభు ఏది చెప్పారో జరుగుతుంది. We do not have faith. అలాంటి విశ్వాసం మనకు లేదు. We have the modern view is we cannot believe all such things. నవీన కాలపు దృష్టి ఏంటంటే మనం అవన్నీ నమ్మలేమని, The big education,
ఆ యొక్క గ్రీకు యొక్క గొప్ప విద్య. It makes our head swollen like this. మన తల ఉబ్బిపోయేలా చేస్తుంది. Some of us we think we are very smart. మనం చాలా తెలివిగలవారమని మనం అనుకుంటాం. When we look at the spiritual mirror, ఆ యొక్క ఆత్మీయ ఆ యొక్క అద్దాన్ని మనం చూసినప్పుడు our head will be this much. మన తల ఇంత పెద్దగా ఉంటుంది. Our body will be as usual. శరీరం అట్లానే ఉంటుంది. కానీ how ugly and how obnoxious it will be for us to see such a figure. అలాంటి దృశ్యాన్ని చూడడానికి మనం ఎంత కురూపులుగా ఉంటాం. మనము ఎంత అసహ్యంగా ఉంటుంది. ఎంత అసహ్యంగా ఉంటుంది. The big head, పెద్ద తల. Yes, అవును. The modern education has blown up like that. నవీన కాలపు విద్య అలాగా మన తలని అలా పెద్దగా చేసేసింది. We can't believe. మనం విశ్వసించలేము. That is simple childlike faith we have lost it or losing it. మనకున్న సామాన్యమైన చిన్న పిల్లలకు ఉండే విశ్వాసం మనం కోల్పోతున్నాము. The father, when he says something, తండ్రి ఒక విషయం చెప్పినప్పుడు the child believes it. పిల్లవాళ్ళు నమ్ముతారు. The childlike faith Jesus wants. యేసు ప్రభువుకి చిన్న బిడ్డల లాంటి విశ్వాసం కావాలి, కోరుతున్నారు అదే. There is no use of calling ourselves Christians without believing the Lord wholeheartedly. హృదయం అంతటితో ప్రభువుని విశ్వసించకుండా మనల్ని మనం క్రైస్తవులను పిలుచుకోవడంలో ఏ అర్థం లేదు. Whenever the Lord speaks to us, ప్రభు మనతో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు we brushed it aside. It's not for me, not for me. ఇది నా కోసం కాదని పక్కకు నెట్టేస్తాము. Lord, you sent this young man. ప్రభువా మీరు యవనస్తుని పంపండి. He will be very brilliant boy. ఇది చాలా తెలివిగలవాడు. I can't do this job. ఈ పని నేను చేయలేను. I can't go in search of the ass in that village. ఆ యొక్క ఊర్లో నేను గాడిదను వెతుకుంటా నేను వెళ్ళలేను. But he has got that knack. అతను ఎలా వెతకాలి ఈ యవనస్తుడికి తెలుసు. He will very nicely find out. ఎంతో తెలివిగా ఎంతో సులువుగా దాన్ని కనుక్కుంటాడు. You send him. మీరు అతన్ని పంపండి. Send that young man. ఆ యవనస్తుడిని పంపండి. Or send that other person. ఇంకో వ్యక్తిని పంపండి. లేదండి. When Jesus called two of his disciples, యేసు ప్రభు తన ఇద్దరు శిష్యులను పిలిచినప్పుడు immediately they obeyed his word. వెంటనే ప్రభు యొక్క మాటకు లోబడ్డారు. When there are no obedient disciples like that, అలాగా విశ్వసించే లోబడే శిష్యులు లేనప్పుడు how many plans of God will be overthrown. ఎన్ని దేవుని యొక్క ప్రణాళికలు కూల్చివేయబడతాయి. See, because we are not obeying the word of the Lord, ప్రభు యొక్క మాటకు మనం లోబడటం లేదు కాబట్టి how many things have become confused in our own lives or in our own families. మన సొంత కుటుంబాల్లో మన సొంత జీవితంలో ఎన్ని విషయాలు గందరగోళంగా మారిపోయాయి. Because of our unbelief, మన అవిశ్వాసతను బట్టి, because of our disobedience, మన అవిధేయతను బట్టి, and so many God's plans are not being fulfilled in our lives and in our family. మన జీవితాల్లో మన కుటుంబ జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళికలు ఎన్నో నెరవేర్చబడటం లేదు. Some of them they are so scared. కొంతమంది చాలా భయపడతారు. డేవిడ్, did you pray for this matter? ఈ విషయమై నువ్వు ప్రార్థించావా? Before you put your hand in this, నేను చేయి ఇందులో పెట్టే ముందు did you pray and ask the Lord? నువ్వు వెళ్ళి ప్రార్థించి ప్రభువుని అడిగావా? What did the Lord say? ప్రభు నీకేం చెప్పారు? ప్రార్థన చేశానండి. What did the Lord say? మన ప్రభు ఏం చెప్పారు నీతో? Come on, go ahead. ముందుకు వెళ్ళని చెప్పారా? Or did he say stop? లేదు ఆగు అని చెప్పారా? Or did he say wait? లేదంటే కనిపెట్టుండని చెప్పారా? What did the Lord say? ప్రభు నీతో ఏం చెప్పారు? ఏమో అండి, అది నాకు అంత క్లియర్ గా తెలియదు. ఏమో అండి, స్పష్టంగా నాకు అంత తెలియదు. How can we proceed even one step further without knowing the mind of the Lord? ప్రభు యొక్క మనసు ఎరగకుండా ఒక్క అడుగు కూడా ముందు మనం many of us so called believers, మనలో విశ్వాసులను చెప్పుకుంటాం, మనలో ఎంతమంది we fearlessly stepped into the places without even finding out the perfect mind and the will of God. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం మనసు ఎరగకుండా, దేవుని అది తెలుసుకోకుండా, భయం లేకుండా ముందుకు వెళ్ళాము కొన్ని స్థలాలకు మనం వెళ్ళకూడని స్థలాల్లోకి. See, there is a saying, ఒక మాట ఉంటుంది, even the fools, they step into the places where even the angels are so scared to tread in. దేవదూతలు వెళ్ళటానికి భయపడే స్థలాలు, దేవదూతలు సహా వెళ్ళటానికి భయపడే స్థలాల్లోకి బుద్ధిహీనుడు ధైర్యంగా వెళ్తాడు. A foolish man will
Simply walking. బుద్ధిహీనుడు ఒట్టిగా వెళ్ళిపోతాడు. I know how to go. నాకు ఎలా వెళ్ళాలో తెలుసు. Even the angels are afraid to walk in. దేవదూతలు కూడా వెళ్ళటానికి భయపడతాయి. See how many such false believers are here. ఎంతమంది అలా తప్పుడు విశ్వాసులు ఉంటున్నారు ఇక్కడ. Never they believe God. దేవుని ఎన్నటికి విశ్వసించరు. They never go and ask the Lord. ప్రభు దగ్గరికి వెళ్ళి ఎన్నటికి అడగరు. No, I asked my father. నా తండ్రిని అడిగానండి. And I asked my mother. నా తల్లిని అడిగానండి. I asked my dear friend. నా స్నేహితుడిని అడిగానండి. I asked my professor. నా ప్రొఫెసర్ గారిని అడిగానండి. I consulted all these people. అందరి దగ్గర సలహా తీసుకున్నానండి. And they said, oh yes, you go ahead. వాళ్ళు అన్నారు మీరు ముందుకెళ్ళు అన్నారండి. Okay, it's all good. సరే అది మంచిదే. Did you ask the Lord God? ప్రభు అయిన దేవుని నువ్వు అడిగావా? Tomorrow if anything goes wrong, ఏదైనా తప్పు జరిగితే తర్వాత రేపు will that professor come and solve your problem? నీకున్న సమస్యల్ని ప్రొఫెసర్ గారు వచ్చి పరిష్కారం చూపుతారా? Will your close friend will come and help you to come out of this problem? ఈ సమస్యల నుంచి బయటికి రావడానికి నీ దగ్గర స్నేహితుడు నీకు వచ్చి సహాయం చేస్తాడా? Or even your parents? నీ తల్లిదండ్రులైనా గానీ can they come and solve your problem? నీ సమస్యలు వారు వచ్చి పరిష్కారం చూపగలుగుతారా? No man can help at such time. అలాంటి పరిస్థితుల్లో ఏ మనుషుడు నీకు సహాయం చేయలేడు. Your guilty conscience, నీ యొక్క నింద ఉన్న మనస్సాక్షి will not allow you to go to God even at that time. ఆ సమయంలో కూడా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి నిన్ను అనుమతించదు. You will be like Judas Iscariot. నువ్వు ఇస్కరియోతు యూదాలాగా ఉంటావు. Your conscience is smeared. నీ యొక్క మనస్సాక్షి కొట్టబడింది, మొత్తబడింది. And you have guilty conscience. నీ యొక్క నిందతో ఉన్న మనస్సాక్షి. How can I go to God? దేవుడి దగ్గరికి నేను ఎలాగ వెళ్ళాలి? I despised him. నేను అతన్ని తృణీకరించాను. I did not listen to his word. ప్రభు యొక్క మాటకి నేను వినలేదు. Now in my trouble, ఇప్పుడు నాకున్న సమస్యల్లో, in my difficulty, నా యొక్క కష్టాల్లో, with what conscience or with what face I can go and meet my Lord? నా ప్రభువు నేను ఎలాంటి ముఖం పెట్టుకొని ఎలాంటి మనసాక్షి పెట్టుకొని వెళ్ళి కలవను. That is what the devil is doing. అదే దయ్యం చేస్తుంది, సైతాన్ చేస్తుంది. He will not allow you to go to God. మొట్టమొదటిగా నిన్ను దేవుడి దగ్గర వెళ్ళకుండా ఉంచుతాడు. And after putting you into trouble, నిన్ను సమస్యల్లో పెట్టిన తర్వాత again he will not allow you to go to God. తర్వాత కూడా నిన్ను అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడడు. By then you have lost all your faith on God. ఆ సమయానికి నీకు దేవుడి మీద ఉన్న విశ్వాసం అంతా నువ్వు కోల్పోతావు. Whatever may happen, ఏమైనా జరగని, I will go and fall at the feet of my Lord. ఆ ప్రభు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి నేను పడతాను. That faith will not be there. ఆ విశ్వాసం ఉండదు. You go and commit suicide. నువ్వు వెళ్ళి ఆత్మహత్య చేసుకో. Or you run away from this place. ఈ స్థలం నుంచి నువ్వు పారిపో. More and more he will pushing you towards hellfire. నరకాగ్ని దగ్గరికి నేను ఇంకా నెడతానే ఉంటాడు. But there is victory in our obedience. మన లోబడటంలో విజయం ఉంటున్నది. There is confidence in our obedience. మనం లోబడే దాంట్లో మనకి ఒక ధైర్యం అనేది When ఉంటుంది. we obey the word of the Lord, ప్రభు యొక్క మాటకు మనం లోబడినప్పుడు we will be saving all our energy. మనకున్న శక్తి అంతా మనం దాచిపెట్టుకుంటాం. When we don't do it, మనం చేయకపోతే, when we go in our own way, మన సొంత మార్గాల్లో మనం వెళ్తే we will be wasting our years, మన సంవత్సరాలన్నీ మనం వృధా చేసుకుంటాము. wasting our energy. మన శక్తి అంతా వృధా చేసుకుంటాము. It's like going round and round and round. చుట్టూ తిరుగుతానే ఉంటాము. We will not go forward. మనం ముందుకు వెళ్ళలేము. We will be in the same place where we are 5 years ago. We will be there even now, going round and round and round. 5 సంవత్సరాల క్రితం మనం ఎక్కడైతే ఉన్నామో అదే స్థలంలో చుట్టూ తిరుగుతానే After ఉంటాము. 5 years when we look around, మనం 5 ఏళ్ల తర్వాత తిరిగి చూసినట్లయితే, what is this? I am in the same place. ఏంటిది నేను ఇక్కడే ఉన్నాను. All these 5 years am I going round and round and round ఈ in the same place? ఇదే 5 ఏళ్లుగా నేను ఇదే స్థలంలో చుట్టూ తిరుగుతానే ఉన్నాను. Not even 5 years. 5 ఏళ్లు కూడా కాదు. Even 15 years. 15 ఏళ్ల తర్వాత కూడా, 20 ఏళ్ల తర్వాత There కూడా will be no forwardness in your life. నీ జీవితంలో ముందుకు వెళ్ళేది ఏమీ ఉండదు. You will be going round and round and round in that same place. అదే స్థలంలో చుట్టూ తిరుగుతానే ఉంటావు. Wasting your years. నీ సంవత్సరాలన్నీ వృధా చేసుకుంటా. Wasting your energy. నీ శక్తి అంతా వృధా చేసుకుంటా. How long? ఎంత కాలము? When these men obeyed the word of Jesus and went forward. ఈ మనుషులు యేసు ప్రభు యొక్క మాటకి లోబడి ముందుకు వెళ్ళినప్పుడు, what kind of friends they both? వారు ఎలాంటి స్నేహితులు వాళ్ళిద్దరు? They were disciples of the Lord. ప్రభు యొక్క శిష్యులు వారు. And there was no disharmony between them both. వారి మధ్యలో గందరగోళం ఏది ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు కాదనేది లేదు. This man is saying like this. ఈ వ్యక్తి ఏంటి ఇలా చెప్తున్నాడు? What kind of job